కమల్ హాసన్ గారికి ఒక సినిమా చెప్పాను. అది రిలీజ్ కాలా. అయ్యో! 'ప్రభు' గారు ఓన్ బ్యానర్ అట. హుహు. మన 'శివాజీ గణేషన్' గారి అబ్బాయి అదే. 'ప్రభు' గారు. హ్మ్. అయితే అందులో అదే 'శివాజీ ప్రొడక్షన్స్'. 'శివాజీ ప్రొడక్షన్స్' ఓన్. అందులో ఈయనేంటంటే ఒక తండ్రి కొడుకులుగా మనకు 'రావు గోపాలరావు' సినిమాలో లాంటి కాన్సెప్ట్. హ్మ్. తండ్రి కొడుకు అవ్వడం, కొడుకు తండ్రి అవ్వడం మనస్తత్వాల పరంగా. ఓకే. దీనికి మోటివేషనల్ గురువుగా కమల్ గారు ఒక క్యామియో ఒక 4 సీన్లు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి ఉపదేశం ఇచ్చి వెళ్తా ఉంటారు. హ్మ్. అది చెప్పానన్నమాట. అది రిలీజ్ కాలేదు. ఓకే. అట్లాగా ఇట్లా సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ ఇప్పుడు రీసెంట్‌గా 'కన్నూర్ స్క్వాడ్' మమ్ముట్టికి, 'నేరు', 'మోహన్ లాల్‌కి అంతకుముందు చాలా చెప్పాను. అసలు బచ్చన్ గారికి ఫస్ట్ 'కాందహార్' అని మలయాళం సినిమా. మన 'కాందహార్' కిడ్నాప్ ఇన్సిడెంట్ మీద తీసిన సినిమా. హ్మ్. దానిలో బచ్చన్ సాబు ఒక రీల్‌లో ఉన్నారు. మేజర్ అన్నమాట. ఓకే. ఆ క్యారెక్టర్ చెప్పాను. అది కొంత ప్రాక్టీస్ ఉంది. అట్లాగే 'కౌన్ బనేగా కరోర్‌పతిలో' కొన్ని బిట్స్ తెలుగులో డబ్ చేశాం. ఓకే. 'కెరటాలకు తల వంచితే ఆహ్, రత్నాలనెప్పుడు అందుకోలేవు' అని అట్లాంటి తెలుగులో డబ్ చేశారు. ట్రాన్స్‌లేట్ చేసి చేశారన్నమాట. అదేంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మోటివేషనల్ స్పీచెస్‌లో కొద్దిగా క్యాంప్స్ జరుగుతా ఉంటాయి గదా! ఆ హ్మ్. క్యాంప్స్ అవేర్‌నెస్ క్యాంప్స్ కోసం అని చెప్పి సెలబ్రిటీస్ మెసేజెస్ అని పెట్టారు. అటువంటివి కొన్ని చేశాను. ఆ రకం కొంత కొంత ప్రాక్టీసు. అలాగా నేను చెప్పాలనుకున్న అందరు 'షారుఖ్‌కి' 'పఠాన్' 'షారుఖ్ ఖాన్‌కి' తెలుగులో 'పఠాన్' చెప్పాను. అంతకుముందు 'స్వదేశ్' అని ఒక సినిమా తెలుగులో డబ్ చేస్తే అది కూడా ఓన్లీ శాటిలైట్ మా మూవీస్ కోసం చేశారు. బట్ 'పఠాన్' మంచి హిట్ థియేటర్‌లో కూడా. అవునండి. 2 వీక్స్ హౌస్‌ఫుల్ ఎళ్ళింది. అవును. 'పఠాన్' 'షారుఖ్' గారికి, అట్లాగే 'సల్మాన్ భాయ్‌కి' 'దబంగ్' తెలుగు చెప్పాను. 'అక్షయ్‌కి' 'పృథ్వీరాజ్ చౌహాన్' చాలా చెప్పాను. 'అక్షయ్' కూడా. తర్వాత 'అజయ్ దేవగన్' 'వన్స్ అపాన్ ఇన్ ముంబై' 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' అది. ఆహ్, అట్లా అసలు అంటే మీరు ఎవరికి చెప్పారో లిస్ట్ కన్నా, హ్మ్. ఎవరికి చెప్పలేదో వేసుకుంటే ఈజీ అవుతుందేమో. ఆ! కానీ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరిలో కూడా ఆ! మోస్ట్ డిఫికల్ట్ ఫార్మాట్ ఈజ్ రజనీకాంత్. యాహ్! కరెక్ట్. ఏమండి? యెస్. మీరు ఎగ్జాక్ట్‌లీ. చాలా స్ట్రగుల్ అయ్యారు కూడా దానికి. చాలా స్ట్రగుల్ అయ్యాను. కదా! యాహ్! రైట్. అసలు రజనీకాంత్ డైలాగ్ ఏదైనా చెప్పండి? అతిగా ఆశ అంటే ఇది మనో గారి వాయిస్ మన అనుకుంటా. వాయిస్ అదే. ఆఫ్ కోర్స్. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడా రుజువులు లేవు. ఆ తర్వాత హ్మ్, 'చంద్రముఖిలో' అంటే బట్ నేను చెప్పిన డైలాగ్స్ కాదు కదా! తొందరగా. ఆహ్, అది జనరల్‌గా మనో గారి వాయిసే ఎక్కువగా లేదు అనంటే సాయి కుమార్ అన్నయ్య భాషలో హ్మ్. చెప్పిన డైలాగ్. హ్మ్. అందులో రఘువరన్ గారి వాయిస్ గూడా యాక్చువల్‌గా రెగ్యులర్‌గా రవి గారు చెప్తారు. ఆ సినిమాకి 'షబీర్' అని రవి గారు ఆల్రెడీ దేవన్ గారికి చెప్పారని చెప్పేసి 'షబీర్' అని ఆయనతో రఘువరన్ చెప్పించారు. ఓకే భాష అనే వాయిస్ భలే ఉంటది. రంగస్వామి నీ కొడుక్కే చెప్పు బాంబేకి ఒక్కడే డాన్ ఉండాలా అంటుంటారు. అయితే రే యాంథోనీకి చెప్పు ఈ భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే ఓకే భాష అంటాడు ఇదొక షబీర్. అసలు అదొకటి బాగా నేను స్టేజ్ మీద ఇమిటేట్ చేసేవాడు అనమాట. ఆహా! ఏం రంగస్వామి కొడుకు అనగానే పాశం అడ్డొస్తుందా అసలు ఈ మహానుభావులు చాలా మంది ఆర్టిస్టుల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అవును. తర్వాత రవీంద్రనాథ్ గారు ఒకరు ఆయన హ్మ్. దళపతిలో రజనీకాంత్ గారికి విసిరేసింది కుప్పతొట్లకు విసిరేసింది, నల్లగా ఉన్నాను కదా నచ్చలేదు, విసిరి అవతల పాడేసింది అని ఆయన ఒకలాగా చెప్పారు. అవును. తర్వాత దశరథ రామరెడ్డి గారని దశరథ గ్రేట్, రామరెడ్డి. మీకు బాగా చూసే ఉంటారు ఆయన్ని. గ్రేటెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన జీవన పోరాటం ఆ తర్వాత అసలు 'రావు గోపాలరావు' గారికి 'జగత్ కిలాడిల' సినిమాకి ఆయన్నే ఈయన చెప్పారట. వాయిస్ రికార్డింగ్‌కి బాగోలేదని 'రావు హ్మ్. గోపాలరావు'కి హ్మ్. హ్మ్. ఆయన వాయిస్ బాగోలేదని. తర్వాత రావు ఆయన గోపాలరావు. వాయిస్సు, హ్మ్. ఆయన డైలాగులు ఎంత ఫేమస్సో మనకి 'ముత్యాల ముగ్గు' అక్కడి నుంచి అవునవును. కదా! అవునవును. ఆయన వచ్చింది స్టేజ్ నుంచి. హ్మ్. మురారి హ్మ్. క్యారెక్టర్ 'కిడ్ హ్మ్. సెషన్‌లో' హ్మ్. హ్మ్. డైలాగ్ ఆర్టిస్ట్ గోపాలరావు. అవునవును. అవును. బట్ సినిమా ఇండస్ట్రీలో అలాంటి కొన్ని నాన్ సింక్‌లు జరుగుతా చూడండి ఉంటాయి. అసలు నిజంగా. హ్మ్. గురువుగారు చెప్పేవారు.
ఆ చప్పట్లు అదిగో ఆ చప్పట్లేరా అన్నదానికి బాగా కీర్తిశేషులు బాగా చాలా అవును. అందులో మురారి క్యారెక్టర్ మురారి క్యారెక్టర్ అంత పాపులర్ గా వాయిస్ ఉన్న ఆయన్ను ఆ సినిమాలో అసలు కాదు పనికిరాదని చెప్పి అన్నారంటే దశరథరామరెడ్డి గారు అని చెప్పారట. చెప్పారు. ఆయన 'ఎర్రకోట వీరుడు' రామారావు గారికి కూడా సినిమాలో ఏదో చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అయితే, ఈయనతో రామారావు గారి వాయిస్ ఇప్పుడు మనం యూట్యూబ్‌లో ఉంది ఆ ఫిల్మ్. అయితే కోర్టు ఉండి రామారావు గారికి అనువాద స్వరంతో, డబ్బింగ్ వాయిస్‌తో అని చెప్పి పోస్టర్ ఏసుకోమని చెప్పారట. అలాగా. ఆయన దశరథ రామరెడ్డి గారు 'చరణ్ రాజు' గారికి 'ప్రతిఘటనలో' కాలి. 'దొంగ మొగుడులో' 'చరణ్ రాజు' గారికి ఏయ్ జిమిలి చరణ్ రాజు గారు కూడా నేను చాలా సినిమాలు చెప్పాను. చరణ్ రాజు గారు ఆయన ఓన్ సినిమా 'చరణ్ చాలా బాగుందని' ఒక సినిమా చేశారు. దానికి రవిశంకర్ గారిని అప్పుడు రవి భయ్య ఒక సినిమాలో చాలా ఆయన యాక్టర్ కూడా బిజీ అయిపోయారు బాగా. అయిపోయిన తర్వాత డబ్బింగ్ యాక్టింగ్ బ్యాలెన్స్ చేసుకోలేక కొన్ని సినిమాలు అట్లా నాకు అవకాశాలు వచ్చినాయి. అయితే చరణ్ చాలా బాగుందనే సినిమా పిలిపించి నాకు మన సాయి గారు కో డైరెక్టర్ మన కల్కిలో కూడా క్యారెక్టర్ వేశారు. సాయి గారు ఉండి ఇట్లా తను రాజు అయితే బాగుంటుందంటే పిలిపించి దగ్గరుండి చెప్పించుకొని ఆయన చాలా ఆనందపడి అక్కడి నుంచి ఏ సినిమా చేసినా నాకు చరణ్ రాజు గారికి, సుమన్ గారికి ఇట్లా చాలా మంది నటులకు అట్లాగే వంశీ గారు, పెద్ద వంశీ గారు, నారాయణమూర్తి గారు, కోడిరామకృష్ణ గారు ఎన్ని సినిమాలు అసలు నాకు 'గోపి గోపిక గోదావరిలో' ప్రదీప్ శక్తికి చెప్పించారు. అది కోస్టల్ స్లాంగ్. సబ్బవరం అని అబ్బాయి రైటర్, అబ్బాయి కూడా డైరెక్టర్ అయ్యాడు తర్వాత. ఈయనకు తెలుసు ఈయనని మించిన మాస్టర్ ఎవరున్నారు గోదావరి స్లాంగ్లో. ఏ సబ్బవరం నువ్వు చెప్పు అనేవారు అబ్బాయిని. అంటే అబ్బాయి రెండరై కూడా కాదు, రెండురై అనాలి అంటే అన్ని మెలికలు ఉన్నాయి ఆ భాషలో. అంటే యాస, తెలుగు భాషలో యాస. అన్నాను సార్ ఇది కష్టమేమండి, నా వల్ల కాదు సార్ అన్నాను. కృష్ణా జిల్లా అంతవరకు వెళ్తానే ఉండి నేను అక్కడ దాకా. అంటే పర్లేదండి రండి, మీ వాయిస్ కావాలి నాకు ప్రదీప్ శక్తికి అని చెప్పి ఇంకా మెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ అసలు తెలుగేనా నేను చెప్తుంది అన్నంత డౌట్ వచ్చేసింది నాకు. అంత స్లాంగ్, ఏ స్లాంగ్ అయినా మనం రూరల్కి వెళ్తే అసలు పూర్తిగా మారిపోతుంది. 60 అంటున్నాడా 20 అంటున్నాడా కూడా తెలియదు. ఊబలంక వారి పొగాకు అని ఒకసారి వెళ్ళి మా గురువుగారు చిట్టి గారు అక్కడ దాకా వెళ్తున్నారు కదా, పొగాకు చుట్ట కాల్చేవారు. ఆయన పొగాకు తీసుకురా అంటే ఎంతండి కిలో పొగాకు అంటే 150 అండి అంట. 120 160 కూడా అర్థం కావట్లా. అంత ఇది స్లాంగ్ టిపికల్. బట్ చెప్పించారు. చెప్పించిన తర్వాత ఒక 4 రీళ్ళు అయిన తర్వాత టాక్ బట్టి రాజుగారు చూసారా ఇప్పుడు మీరే నాకు మాకు స్లాంగ్ చెప్పేలా ఉన్నారు అన్నారు. సార్ అంత మీదయ్యా సార్, ఎలా పట్టారు అది? బై ప్రాక్టీస్ అదంతా ఒక్కొక్కటి అట్లాగే. రెండోరే అంటే రెండురే అండి, మహాడేనండి, మాట్లాడానండి అని కూడా మహాడేసండి, మహాడేను అనండి. అంటే ఏదైనా స్లాంగ్ అనేది షార్ట్ కట్ ఆఫ్ ద లాంగ్వేజ్. మంచి మాట అండి. ఇట్ హస్ టు బి రికార్డెడ్. చాలా మంచి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడికి వెళుతున్నావు ఏడిపోతున్నావు అంటుంది. అంటే అక్కడ లోపించింది, కానీ ఇది షార్ట్. అట్లాగే నేను థియేటర్ ఆర్ట్స్ నుంచి రావడం మూలాన మాకు డైలెక్ట్స్, మాండలికాలు, స్లాంగ్స్ మీద నేను ఒకటి బ్రదర్, మనకేంటంటే మామూలుగా ఆర్టిస్ట్ అయిన దానికి సంబంధించిన ఒక శాస్త్రం చదువుకొని ఒక విద్య నేర్చుకుని వచ్చిన దానికి కొంత తేడా డెఫినెట్గా ఉంటుంది. మహామహులు ఇప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత గొప్ప నటులుగా ఎలా మారారో అక్కడ వాళ్ళకు దే విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. వొకేషనల్ గైడెన్స్ అంటారు కదా, అది అక్కడ దొరుకుతుంది. అక్కడ రెఫరెన్స్ బుక్కులు ఉంటాయి, వాళ్ళు చూడాలనుకున్న సినిమాలు చూడొచ్చు. అట్లాగా గురువులు వస్తారు. అందులో స్టేజెస్ లో డెవలప్ అయిన ఫ్యాకల్టీ అండి అది. ఇప్పుడు మొట్టమొదటి జగ్గయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే పాఠాల కింద తర్వాత తరం వాళ్ళు. కరెక్ట్. రామారావు ఎక్కడ చదువుకున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయ్యారు, నాగేశ్వరరావు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు, రంగారావు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు. రియల్లీ కరెక్టే. అంటే ఇక వాళ్ళు కారణ జన్ములు అనబడే వాళ్ళకి ఇక అదంతే, వాళ్ళే పాఠాలు. అది కానీ మామూలు ఒక లేమ్యాన్ అనేవాడికి ఇటువంటివి బాగా హెల్ప్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇంకొకటి, నేను సినిమాల్లోకి రాకముందు నేను ఫస్ట్ ఒక మూవీకి వెళ్ళి క్రౌడ్ వర్క్ చేసి గ్రూప్ వర్క్
చేసినప్పుడు ఆ గ్రూప్లో కూడా చిన్న చిన్న బిట్స్ చెప్పిస్తారు మిస్ అయినవి ఉంటే, ఫైటర్స్కి ఫైట్స్ కానీ, ఎరా రారా చూసుకుందాం ఇలాంటి డైలాగ్స్ అన్ని అక్కడ ఫిల్ చేస్తూ ఉంటారు. అవి చూసి అమ్మా ఎలా ఫిల్ చేస్తున్నారు ఏంటి, అసలు ఈ సింక్ ఎలా పట్టుకుంటున్నారు, అసలు నాకు అర్థం కాల. అంటే వాయిస్ బాగుంటే సరిపోదు, చెప్పాలని కోరుకుంటే సరిపోదు, దానికి తగ్గ సాధన కూడా చాలా అవసరం. నేను ఫస్ట్ ఋతురాగాలు ఫస్ట్ డైలీ సీరియల్లో పల్లమాల సుధాకర్ నాయుడు గారు, బిందు నాయుడు గారు, మంజుల నాయుడు గారు వీళ్ళందరూ నన్ను తొలి రోజుల్లో వాయిస్ బాగుంది, నాకు సింక్ పట్టుకోవడం అనేది ముందుగా అప్పట్లో ఎలాగ ఉండేదంటే మనకి సింక్ అనేది ఒక పెద్ద టాస్క్ లా ఉండేది, పెద్ద ఛాలెంజ్. దాని తర్వాతే ఎక్స్ప్రెషన్స్, మాడ్యులేషన్స్. వై? బికాజ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఎక్కడో చెప్పి దాన్ని సింక్ చేసుకోవచ్చు, 4-5 ఫ్రేమ్స్ లేట్కి చెప్పి సింక్ చేసుకోవచ్చు, ఎలాగైనా అసలు అక్షరం ఇష్టం అంతే, ఇంకా ఇష్టం ఎనీబడి కాదు సార్. పాట పాడితేనే అది స్కేల్లో లేకపోయినా, వాయిస్ మీటర్ లో లేకపోయినా సిస్టమ్ మీద కరెక్ట్ చేసేయచ్చు. అవునట, అది కూడా ప్లగ్ ఆటో ట్యూనర్స్ ఇవన్నీ వచ్చాయని. ఎందుకంటే పూర్వం శృతి మీద పాడకపోయినా, తాళం లేకపోయినా వాళ్ళు డిస్కార్డ్ అయిపోయేవాళ్ళు. వాళ్ళు స్టేజ్ల మీద బాగా పాడొచ్చు, సంగీతం నేర్చుకోవచ్చు. ఇది ఒక సినిమా అన్నది వేరే ఒక డిఫరెంట్ టిపికల్ ఆర్ట్. పైగా లైవ్ ఆర్కెస్ట్రాలో కూడా వాళ్ళు అప్పట్లో పాడాల్సి వచ్చేది కదా, అది పాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అట్లాగే డబ్బింగ్ లో కూడా అంత సౌలభ్యం వచ్చింది. ఆ రోజుల్లో మేము టీవీలో కూడా లో బ్యాండ్, హై బ్యాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సింక్ లో చెప్పాల్సిందే, పిక్చర్ మీద కూడా సింక్ లో. ఇంకా మేము లూప్ సిస్టమ్ అనేది ఉండింది అప్పుడు చెన్నైలో, అది మేము చూడలా, మేము వచ్చేప్పటికి కంప్యూటరైజ్డ్ అయ్యింది. ఒక 8 ట్రాక్స్ అన్న ఉండేవి మనకి. అలాంటి కఠినమైనటువంటి సాధన పద్ధతుల ద్వారా నేర్చుకొని వచ్చి ఆ తర్వాత ఆ ట్రైనింగ్ ఇప్పటికీ ఎంతో ఉపయోగపడుతుంది మాకు. 100%. అట్లాగా అయితే అప్పుడు చూసి నేను అమ్మ ఇది వాయిస్ బాగుంటే సరిపోదు, భవానీ అని మై క్లోజ్ ఫ్రెండ్, మన డైరెక్టర్ దేవి ప్రసాద్ వాళ్ళ బ్రదరు, చాలా క్లోజ్, అంటే బావ అనుకున్నంత. వాడు ఇప్పుడు లేడు. భవానీ వాయిస్ మామూలుగా ఉండేది, కానీ అది చెప్పితే అద్భుతంగా చెప్పేవాడు అనమాట. ఏ క్యారెక్టర్ చెప్పినా ఏ భవానీ రా ఇది నువ్వే చెప్పు, ఏ భవానీ రా ఇది నువ్వే చెప్పు అంటుంటే అప్పుడు అనిపించింది గొంతు కాదు ఇంపార్టెంట్, చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను ఇంకా వెళ్ళి ఋతురాగాల్లో నాకు బాగా అక్కడ గాడ్ బ్రదర్ లాగా మా సాయి బాబా వారు పంపించినట్టుగా ఒక గాడ్ బ్రదర్ లాగా సాయి మోహన్ అని ఒక ఎడిటర్ ద్వారా నేను ఆ అబ్బాయి ఎంకరేజ్ చేసి, పర్వాలేదన్నా మీరు కానీ నాకు టైం ఇవ్వండి, ఆర్టిస్టుల మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడల్లా మనం చెప్దాం అని. ఆ రకంగా 30-40 ఎపిసోడ్లు చెప్పితే గానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ రాలా, గ్రిప్ రాలా. అట్లాగే వచ్చే వాళ్ళకి ఇప్పుడు వేరే వేదిక సినిమా మీద డైరెక్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేయని వాళ్ళకి మీరు అన్నట్టు ఇన్స్టిట్యూట్స్ అనేటటువంటివి ఒక ప్రాపర్ గైడెన్స్ కానీ వాళ్ళను చాలా హెల్ప్ అవుతారు. అంటే ఒక 50% ప్రిపరేషన్ అన్నది జరుగుతుంది. తర్వాత మీద ఇన్స్పిరేషన్, అప్లికేషన్, అడాప్టేషన్ అవన్నీ మీ చేతిలో, ఓన్ ఇంప్రొవైజేషన్ ఇవన్నీ మీ చేతుల్లో ఉండే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.